సాయంత్రం వరకు స్కూల్ నుండి తిరిగి వస్తారని ఎదురు చూస్తున్న పేరెంట్స్కి సడన్గా వాళ్ళు చనిపోయారని న్యూస్ తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది వింటున్న మీకే ఇలా ఉంటే అది ఫేస్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియోలో నేను చెప్పబోయే న్యూస్ కూడా అలాంటిదే. ఇప్పటికే ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు. అదే బంగ్లాదేశ్ ఢాకాలో జరిగిన ఫైటింగ్ జెట్ క్రాష్ ఇన్సిడెంట్. అసలు ఏం జరిగింది? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ చెర్రీ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ల్యాగ్ చేయకుండా క్లియర్గా చెప్తా వినండి. ఈ ఇన్సిడెంట్ అనేది జూలై 21, 2025 బంగ్లాదేశ్లోని ఢాకాలో మైల్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్లో జరిగింది. ఈ స్కూల్లో ఆల్మోస్ట్ 4 నుండి 18 ఏజ్ వాళ్ళే ఉన్నారు. అండ్ ఇది అరౌండ్ 1:10 PM జరిగింది. ఇంకా మ్యాటర్లోకి వస్తే, క్రాష్ అయిన జెట్ అనేది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ బేస్ కుర్మిటోలో నుండి టేక్ ఆఫ్ అయింది. ఒక పైలట్ తన F-7 BGI ట్రైనింగ్ ఫ్లైట్ జెట్ను టేక్ ఆఫ్ చేశాడు. అండ్ అది రొటీన్ అండ్ నార్మల్ ట్రైనింగ్ ఫ్లైట్ జెట్. ఆ ఫ్లైట్ జెట్ని టేక్ ఆఫ్ చేసిన కొన్ని మినిట్స్కే ఆ ఫ్లైట్లో టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. ఆ ఫ్లైట్ ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. అండ్ అక్కడే ఉండే స్కూల్ మీద అయితే క్రాష్ అయిపోయింది. అండ్ ఈ క్రాష్లో ఆల్మోస్ట్ 27 మంది చనిపోయారు. అండ్ 171 మందికి ఇంజురీస్ అయ్యాయి. ఆ ఫ్లైట్ జెట్ అనేది స్కూల్లో ఉండే 2 క్లాసెస్ మీద పడింది. నేను ప్లేన్ క్రాష్ అవ్వడం డైరెక్ట్గా చూశాను అని ఆ స్కూల్లో ఉండే ఒక టీచర్ చెప్పాడు. అండ్ తన కొలీగ్ ఏం చెప్పాడంటే, నేను వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ మొత్తం స్మోక్ అండ్ ఫైర్ అనేది ఉంది. అండ్ అక్కడే క్యాంటీన్లో తింటున్న స్టూడెంట్ ఒక అతను ప్లేన్ క్రాష్ అవ్వడం చూశాడు. అండ్ పెద్దగా సౌండ్ వచ్చిందంట. అండ్ అతను చూసేసరికి అందరూ పెద్ద పెద్దగా అరుస్తూ పరిగెత్తుతున్నారంట. స్కూల్లో ఉండే వాళ్ళకి ఒక సెకండ్ ఏం అర్థం కాలేదు. కాన్షియస్ లోకి వచ్చేసరికి అక్కడ స్టూడెంట్స్ చాలా మంది చనిపోయి పడున్నారు. ప్లేన్ క్రాష్ ను తప్పించడానికి పైలట్ చాలా ట్రై చేశాడు, కానీ కంట్రోల్ అవుట్ అవడం వల్ల ప్లేన్ క్రాష్ అయింది. అండ్ ఆ క్రాష్లో అతను కూడా చనిపోయాడు. చూసారా ఫ్రెండ్స్, లైఫ్ ఎంత అన్ప్రెడిక్టబుల్. సో ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.